ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఆగస్ట్ 2, 3 ఈ తేదీలో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. అది మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది. అలానే మీ యొక్క 12 సంవత్సరాల యొక్క శత్రువు కూడా దొరుకుతారండి. ముఖ్యంగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రాబోతున్నారు. అలానే 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఈ సమయంలో మీకు తెలుసుకోబోతున్నారు. ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి ఈ మిథున రాశి వారు వెంట పడుతున్నారండి. వారి వెంటబడ్డానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభమనాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలండి. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకొని వీరికి నచ్చదండి. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే ఏ విషయాలు చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు, అంతవరకే చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకుని వీరికి నచ్చదండి. ఎంత బాధైనా సరే వాళ్ళకి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు తప్ప వేరే వాళ్ళతో పంచుకొని వీరికి నచ్చదు. అలానే మనసులో ఉన్న విషయాలు కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంత గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఈ మిథున రాశి వారు ఇతర వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలానే సీక్రెట్గా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటామండి. వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా సరే పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు, కానీ ఇతరుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దానికి నలుగురికి చెప్తూ ఉంటారు. అలా 4 మాటలు జోడించేలా చెప్తారండి. కానీ ఈ మిథున రాశి వారైతే అటువంటి స్వభావం కలవరు కాదండి. వీరి సొంత విషయాన్ని ఇతరులకు చెప్పరు. అలానే వేరే వారి విషయాన్ని కూడా మూడో వ్యక్తికి చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ మిథున రాశి వారు చాలా తెలివిన వారండి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టం. ఇతరులు ఏదైనా ఒక విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అని తేలికగా కూడా గ్రహించగలుగుతారు. ఈ రాశివారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో ఈ శ్రావణ మాసం నుంచి భూమి, వాహనం, యంత్ర సంబంధం, వృత్తి, వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తాయండి. రేపటి రోజున మీ జీవితంలో అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి మీరు పడిన కష్టాల సమస్యలకి విముక్తి అనేది దొరికినట్టే. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. భూములు ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నాలు చేస్తే అంత మంచిదండి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల సమస్య ఉన్నప్పటికీ కూడా మీ జీవితం అనేది రేపటి రోజున చాలా సాదాసీగా సాగుతుంది. అలానే ఉద్యోగం పరంగా నీతి నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడతారండి. కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి. ఏ మాత్రం కూడా వీరు నీతిని నిజాయితీని వదిలిపెట్టరండి. అలానే సిద్ధాంతాలను కూడా రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. మీరు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వాటి కోసమే జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది. ఒక్కొక్కసారి అలాగే మీ జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున మీ జీవితంలో 12 సంవత్సరాల యొక్క శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోట కూడా ఉండవచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు, మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారండి, మీ బంధువులలో కూడా ఉన్నారు, మీ రక్త సంబంధంలో కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వారు మీ దగ్గర మంచిగా నటిస్తూ మీ గురించి మంచిగా పొగుడుతూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారండి. అంటే మీరు మంచి పొజిషన్లో ఉంటే చూసి ఓర్వలేరండి. మీ మీద ఒక కుళ్ళు కుతంత్రాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు మంచిగా నవ్వినా సరే ఓర్చుకోలేరండి. ఎందుకంటే ఈ యొక్క మిథున రాశి వారు మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు. కానీ వారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారండి. వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. పక్కనేమో మీ మంచి మంచిగా చెప్తున్నట్టు నటిస్తారు, కానీ మీరు ఎదుగుతుంటే చూడలేరండి. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు కూడా పన్నుతూ ఉంటారండి. ఎలాగైనా సరే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే పక్కన వాళ్ళు హ్యాపీగా కూడా చూడలేని రోజుల్లో ఉన్నామండి. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
వారు ఎవరో తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారితో చాలా జాగ్రత్తగా వహించాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే, అంటే వారికి ఒక గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో నడుచుకోవాలండి. ప్రేమగా ఉన్నా సరే వారికి ఎటువంటి పరిస్థితులు, మీ యొక్క పర్సనల్ విషయాలు ఎటువంటి పరిస్థితులు కూడా చెప్పకండి. ముఖ్యంగా మీరు ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నా వాళ్ళే కదా అనుకొని మీ ప్రతి సీక్రెట్ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో మీ సీక్రెట్ అంటే ఏదైనా సరే సేవింగ్స్ కానీ ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అనుకున్నా సరే వేరే వరకు షేర్ చేసుకోకండి. ఒకవేళ మీరు వారితో చెప్పారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారండి. తెలిసి కూడా ఈ విధంగా మీరు తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు మనల్ని ఇది వరకు మోసం చేశారని తెలిసినా కానీ, మన కీడును కోరుకునే వ్యక్తులు అని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా కనుక మీరు తెలిసి కూడా ఈ విధంగా వాళ్ళతో ఇలా చెప్తూ ఉన్నారనుకోండి, ఇక మీ జీవితంలో సర్దిద్దుకుని అటువంటి తప్పులు చేసిన వారే అవుతారు. మీకు మీరే సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారండి. ఎందుకంటే ఏది చేసినా కూడా మీకు కలిసి రాదు. మీ జీవితాన్ని మీరే మీ చేతిలో నాశనం చేసుకున్న వారే అవుతారు. కాబట్టి మీ అంశాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. ముఖ్యంగా ఆగస్టు 2, 3 ఈ 2 తేదీలు అయితే మీ జీవితానికి సంబంధించిన ఒక సందర్భం, అంటే ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఒక సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అట్లాంటివి మీకు ఎదురవుతాయి. ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయం మీకు తెలియజేయడం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ 2 తేదీలు ఏదో ఒక సందర్భం ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుందండి ఒక సందర్భం ద్వారా. అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీకు మంచి అవకాశాలు అయితే కల్పిస్తాయండి. ఏంటంటే వారి రాక వల్ల మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు. మనం ఎంత వెయిట్ చేసినా కానీ కొంతమంది మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. కొన్ని సార్లు మీరు వినే ఉంటారండి, వాళ్ళ యొక్క జాతకమే మారింది, ఇప్పుడు అద్భుతంగా ఉంటున్నారు అని. ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో రేపటి రోజున ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎలా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతుందంటే, ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయండి. ఆ ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలని చూస్తున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు, ఒక భాగస్వామి రూపంలో అయినా సరే. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయండి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మేలుకల గురించి వాళ్ళు తెలియజేస్తారు. వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా సూచిస్తారు. అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయని కూడా చెప్పుకోవచ్చండి. ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి, ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా వారు మీకు పూర్తిగా అవగాహన వచ్చేలాగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు అంటే చూపించబోతున్నట్టు చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒకరి జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదండి. ఒకరు విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మరొకరు మీకు పనిచేసే చోట ఉంటారండి, లేదా మీరు వ్యాపారం చేసే చోటైనా ఉంటారు. మీకు అంటే వేరే వారి ద్వారా పరిచయం కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహం ద్వారా అయినా సరే మీ జీవితంలోకి రావచ్చండి. ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహకారాలు మీకు చాలా వరకు కూడా తోడుగా ఉంటాయి. మీకు జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మిథున రాశి వారు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి. ఈ ఆగస్టు 2, 3 ఈ తేదీలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది. అంటే ఒక సందర్భం ద్వారా, ఒక సంఘటన ద్వారా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందండి. మిమ్మల్ని శత్రువుకి భావించే వ్యక్తులు ఎవరని, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక ఫంక్షన్లోనో వారి వ్యక్తిత్వం అనేది మీకు దగ్గర బయటపడతారు. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులను చెప్పుకోవాలి.
ఏదో ఒక సందర్భం ద్వారా వారికి మీకు ఒక సిచ్యువేషన్ ద్వారా వాళ్ళ బుద్ధి అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి. ఈ శ్రావణ మాసంలో మీరు గనక గోమాతను మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి గోమాతను పూజించడం ఇంకా ఎన్నో సత్ఫలితాలు కూడా పొందుతారు. ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని పుణ్యకారాలు చేసినా అంత మంచిదండి. మనం పూజలు వ్రతాలు ఎంత చేస్తామో ఇలా మూగజీవులకి మనం ఏదైనా సరే మనకి ఆహారం తినిపిస్తే చాలండి, 1,000,000 రెట్లతో సమానం. కాబట్టి గోమాతను పూజించండి. అలానే అనాథాశ్రమంలో ఉన్నట్టు వారికి, అనాథ పిల్లలకి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సరే సహాయం చేయండి. దాని తాలూకు కూడా పుణ్యఫలం మీకు ఖచ్చితంగా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. అలాగే ఈ మిథున రాశి వారికి ఆగస్ట్ 2వ తారీఖు ఈ చెట్టు దగ్గర ₹1,00,00,000 అంటే కోట్ల ఖజానా లభించబోతుందండి. మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుందండి. మిథున రాశి వారు ఏంటంటే అందరినీ కూడా కలుపుగోల స్వభావం కలిగివారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం గమనిస్తూ ఉంటామండి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తూ ఉంటారు. కానీ దీనస్థితిలో ఉన్నవారితో మాత్రం స్నేహం చేయరండి. కానీ ఈ మిథున రాశి వ్యక్తులు మాత్రం ఆ విధంగా కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వారితో స్నేహాన్ని కొనసాగించి వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని కూడా అవమానించడం కానీ, అవహేళన చేసి మాట్లాడడం కానీ, చిన్న చూపు చూడడం కానీ వీరికి అసలు నచ్చదండి. అటువంటి వ్యక్తులన్నా కూడా వీరికి నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవడానికి కూడా ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటూ ఉంటారో దాన్ని సాధించేంతవరకు నిద్రపోరండి. ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే అనుకున్నది సాధించాలి అని అంటే అపజయాన్ని చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వాళ్ళలో మనకు కనిపించదు. అలాగే ఇతరులకు చేయి అందించి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక వారికి ఏదైనా సహాయం చేసి ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారండి. కానీ వీరి వల్లే మేలు పొందిన వ్యక్తులు చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి మనల్ని మోసం చేశారని తెలిసినా సరే మరొక వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరండి. నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు. అంటే ఒకరు తప్పు చేశారా కదా అని, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని, వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా సరే మనం లెక్క చేయడం లేదు అని, మనం పట్టించుకోవట్లేదు అని, వాళ్ళ మంచి స్థాయిలో ఉన్నా సరే వేరే వారికి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం వీరికి ఉండదండి. ఇటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజాభిప్రాయాలను కూడా పొందుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగా ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణవుతూ ఉంటారు. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారండి. అయితే ఈ రాశి వారు ఏంటంటే సొంతమైన అభిప్రాయం కలవారుగా ఉంటారండి. ఏదైనా సరే వాళ్ళు సొంతగా ఆలోచించుకుంటూ ఉంటారు. అలానే సంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలవారుగా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణవుతూ ఉంటారండి. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి. మీరు పనిచేసే చోటు కూడా ఉంటారు. కొంతమంది శత్రువులు ఉన్నారండి. మీ పక్కనే ఉంటారు కానీ మీకు తెలియదు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మళ్ళీ కిందకి తొక్కేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి. మీరేంటంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని చూస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తుంది. దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి మాకు ఈ విధంగా జరుగుతుంది? దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావాన్ని చెప్పుకోవచ్చండి. అంటే కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు, లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం వల్ల ఈ కారణం వల్ల మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం కూడా అది ఒక నరదిష్టిగా మారి వారి యొక్క ఏడుపుని మీకు నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎందుకు అంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుద్ది అనే సామెత వినే ఉంటారండి. ఎప్పుడైనా సరే మన మీద ఎదుటివారి యొక్క నరదిష్టి కానీ ఏడుపు కానీ ఉంటే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరితో కూడా ఏ విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలండి. మన భార్యాభర్తల విషయాలు అందరితో పంచుకోవడం చాలా ప్రమాదకరం. వాళ్ళ ఎదురుగే మనం ఈరోజు చెప్పుకున్నా రేపు మనమే చులకనైపోతాం. కాబట్టి అలాంటి అందరితో కలిసిపోయి మనస్తత్వం మంచిదే, కానీ ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం.
ఎందుకంటే ఇక మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షురుడి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా అంటే మాట ఇచ్చి అయిన తర్వాత వారు మాట నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు. డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉండి కూడా మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతున్నారండి. అంటే వారిని మీరు గట్టిగా అడగడం వల్ల వారు మీ కీడును కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వరకు మీరు చాలా అవమానాలు కూడా పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారండి. అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి పైన మాత్రం విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆ భగవంతుడు చూసుకుంటాడని భగవంతుడి మీద భారం వేశారు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలకు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉంటున్నారు. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఈ ధర్మాన్ని మాత్రం వీడలేదు కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ ఆగస్టు 2వ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే కనుక మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి మీకు ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి వాటికి మనం పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటాం. అలానే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉందండి. వేప చెట్టులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఆగస్టు 2వ తారీఖు ఆదివారం రోజున మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లుకండి. ఈ విధంగా చేసి ఒక చిన్న చెమ్ములో నీటిని తీసుకుని వేప చెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదండి, ఏదైతే దాన్ని మీ నుదుటిన బొట్టుగా ధరించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసి ఓం లక్ష్మీ దేవియో నమః, ఓం లక్ష్మీ దేవియో నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తే చాలండి. ఈ విధంగా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు, కష్టాలు తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏదైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని, ఆ ఆంజనేయ స్వామిని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మీరు మీ మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోవాలి. మీరు వేప చెట్టు మొదట ఈ విధంగా కనుక చేస్తే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. నేతి దీపం వెలిగిస్తే కనుక అన్నీ కూడా మీకు శుభాలేనండి. ఆగస్టు 2వ తారీఖు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి. వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారండి. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మి యొక్క కరుణ కటాక్షాలు మీకు మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆగస్టు 2వ తారీఖు ఈ రోజున ఇలా చేయండి. శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి మాత్రం ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. అది కుదరని పక్షాన ఆ తల్లిని మీరు స్మరించినా చాలండి. మీకు అన్నీ కూడా శుభాలే. ఆర్థికంగా పురోగతి కూడా సాధిస్తారు. మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. ఎందుకంటే మీరు ఈ శ్రావణ మాసం ఎన్ని పుణ్యకారాలు చేస్తే అంత మంచిదండి. అపారమైన పుణ్య సంపద మీరు సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి, బాధలకి విముక్తి అనేది లభిస్తుంది. ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మిథున రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.